సింపుల్‌గా ఉన్న మీ బ్లౌజెస్‌కి ఇంకొంచెం ట్రెండీ లుక్ యాడ్ చేయాలంటే ఇలాంటి డిజైనర్ టజిల్స్ పెట్టాల్సిందే. చూసేద్దామా ఎలా స్టిచ్ చేయాలో? ఇలా ఇక్కడ ఒక క్లాత్ చూపించాను చూసారా? ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ చేసేసి, ఇక్కడ మిడిల్‌లో థ్రెడ్ ఏదైతే మనం పెడతామో దాన్ని ఒక చిన్న స్టిచ్ లాగా ఫస్ట్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మిడిల్‌లో పెట్టాను థ్రెడ్ అనేది. తర్వాత దీనిపైన ఇలా ఒక చిన్న స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని హాఫ్‌కి ఫోల్డ్ చేసుకొని ఈ క్లాత్‌ని సగానికి ఇలా మడత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక లీవ్ షేప్‌లో కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. లీవ్ షేప్‌లో మనం ఈ క్లాత్ అనేది ఇలా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. లీవ్ షేప్‌లో మనకొక షేప్ అనేది వస్తుంది. దాని తర్వాత మనం ఇప్పుడు దీనిపైన ఏదైతే మనం కటింగ్ చేసుకున్నామో ఆ షేప్ పైన ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఫస్ట్. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఫుల్‌గా మనం స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత మిడిల్ నుండి మనం ఇలా ఫోల్డ్ చేస్తూ ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుంటూ దగ్గరకు అనుకుంటూ క్లాత్‌ని ఇలా ఒక దగ్గరకు తీసుకురావాలన్నమాట. మనం ఏదైతే థ్రెడ్ పెట్టామో అక్కడికి. అండ్ 2 సైడ్స్ కూడా ఇలాగే పట్టుకొని ఇలా దగ్గరికి తీసుకొస్తే మనకొక షేప్ అనేది వస్తుంది. ఇలా ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్ ప్యాటర్న్ లాగా మనకొక షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక నీడిల్‌కి థ్రెడ్ పెట్టేసుకొని దీన్ని ఒక స్టిచ్ అనేది ఇలా మనం ఒక 2 వరుసలుగా ఇట్లా చుట్టుకోవాలన్నమాట దీనికి ఊడిపోకుండా ఉండడానికి. సో, ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో స్క్వేర్ షేప్‌లో క్లాత్ అనేది తీసేసుకొని దీన్ని మనం ఈ ఏదైతే మనం స్టిచ్ చేసుకున్నామో దానికి పెట్టేసి నార్మల్‌గా మనం ఏదైతే టజిల్స్ ఎప్పుడూ రెగ్యులర్‌గా స్టిచ్ చేస్తామో దానిలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇది. చూసారా? ఎంతో బ్యూటిఫుల్‌గా ఉండే టజిల్స్ అయితే రెడీ అయ్యాయి. మీకెలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్